హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ఇక్కడైతే ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ అండి. మా పాప అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. మాకైతే ఇప్పుడైతే పాపకి 23rd స్కూల్ అనేది ఓపెన్ అయిందండి. 9 to 11 వరకే 2 days అయితే పెట్టారు. ఎలాంటి బుక్స్ అవైతే తీసుకురావద్దని చెప్పారు. జస్ట్ స్నాక్స్ వాటర్ బాటిల్తో వెళ్ళిపోయింది 2 days. ఈరోజు వచ్చేసి 3rd డే. ఈరోజు అయితే 8:30 to 11 o'clock వరకు ఉంది. సేమ్ యాస్టీజ్ బుక్స్ అయితే ఈరోజు 11 o'clockకి పేరెంట్సే వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నారు. అలాగే 11 o'clock అయితే నేను ఇంట్లో పనులన్నీ తను వెళ్ళాక స్కూల్కి ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని వంట ఒక్కటి బ్యాలెన్స్ ఉండే అంటే వంట అయితే వచ్చాక ప్రిపేర్ అయితే చేశాను. ఇక్కడ మా పాప ఉంటే మాత్రం ఎప్పుడు వెంబడే ఉంటుందండి. కిచెన్లో పని కానీ ఏది చేయనియదు. నేను చేస్తా అని వెంబడుకోవాలే ఉంటుంది. అందుకే తను వెళ్ళాకైతే ఇంకా నైట్ అయినా కూడా తనతో పాటు పడుకుంటున్నాను ఎర్లీగానే. ఎందుకంటే మార్నింగ్ కూడా 6:30 వల్ల అలా లేచేసి ఇంకా పనులన్నీ చేసుకొని తనని స్కూల్కి పంపించాలి కదా. బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలి. ఈరోజు అయితే మా సుహాస్ అయితే స్కూల్కి వెళ్ళలేదు. కొద్దిగా హెల్త్ బాగాలేదనేసి కోల్డ్ కాఫ్ అయింది. ఈరోజు అయితే వంట ఇంకా లంచ్ బాక్స్ అనేది ఏం ప్రిపేర్ చేయలేదు. పాపకైతే దోశ చట్నీ చేసేసి మార్నింగ్ అయితే పంపించేశాను. ఇంకా తన వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ ఒక సైడ్ అయితే టైం అయిపోతుంది కదా. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక సైడ్ వీడియో రికార్డ్ చేస్తూ ఫోన్ పట్టుకొని అయితే వర్క్స్ అయితే చేయలేను కదా. అందుకే ఎలాంటిది షూట్ చేయలేదు. డైరెక్ట్ ఇంకా దాని స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్ అయితే అక్కడ యాడ్ చేశాను. ఇంకా మార్నింగ్ నుంచి అయితే హంసికైతే దోశ చట్నీ ప్రిపేర్ చేశాను. తను వెళ్ళాక రూమ్ అంతా క్లీన్ చేశాను, తుడిచాను, బయటంతా ముగ్గు వేసేసాను. కొన్ని బట్టలు ఉంటే ఫోల్డింగ్ చేశాను. ఇంకా ఈరోజు అయితే బుక్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పాం కదా. ఇంకా తన బుక్స్ అన్నీ నేము, సబ్జెక్ట్ తన ఏ క్లాసు, ఏ సెక్షన్ అనేది, ఏం చదువుతుంది, పేరు అనేది మొత్తం రాసి బుక్స్ అన్నీ ఈరోజైతే హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇంకా 1 by 1 ఇంట్లో వర్క్స్ అంతా చేసుకుంటా ఇంకా లాస్ట్కి స్కూల్కి వెళ్ళే ఒక 15 minutes ముందైతే ఇంకా ఆమె పని అయితే బుక్స్ మీద నేమ్ అవంతా రాసేసి ఒక బ్యాగ్లో పెట్టేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మనకు మధ్యలో ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇక్కడ చికెన్ లివర్ ఫ్రై అయితే జొమాటోలో ఈరోజు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా ఈ వర్క్ చేసుకుంటూ ఆర్డర్ కూడా కంప్లీట్ అయితే చేసేసాను. ఇంకా మనం ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది కూడా ప్రిపేర్ చేశాను. ఇంక ఇలా కొద్ది పల్లీలు అయితే రోస్ట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే పాప స్కూల్కి వెళ్తుంది కదా. తను ఎప్పుడు చట్నీ అంటుందో చట్నీ అనదో తెలియదు. ఇంకా అందుకని కొన్ని పల్లీలు అయితే వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. కొన్ని ఏమో తనకి చట్నీ అయితే పట్టేశాను. ఇంకా తల వెళ్ళాక ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు కొద్దిగా ఎర్లీగా చేశాను. కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం లాగా అనిపించింది. 4 days నుంచి అయితే కొద్దిగా స్టమక్ పెయిన్తో చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ అమ్మ సరైన టైంకి తినట్లేదు, చేస్తలేదు అని కొంచెం మెడిసిన్ అయితే ఇచ్చింది. సో ఇంకా మా పాప వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఈరోజు ఎర్లీగానే కంప్లీట్ చేసేసుకొని మెడిసిన్ అయితే వేసేసుకున్నానండి. మనకైతే 3 days నుంచి ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేదు. నిన్న అయితే మన అమూల్య రిపీటెడ్ కస్టమరే, తనైతే డైరెక్ట్ ఆర్డర్ అనేది పెట్టింది. ఇంకొక ఆర్డర్ 11 o'clock అలాగైతే స్విగ్గీలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈరోజు అయితే ఇప్పుడు లంచ్ టైంలో ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి జొమాటోలో. ఏంటి అంటే బగారా రైస్, ఎగ్ మసాలా వచ్చింది. ఇంకొకటి వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఆల్రెడీ చెప్పాను కదా. జొమాటోలో ఒక ఆర్డర్ వచ్చింది, స్విగ్గీలో ఒక ఆర్డర్ వచ్చింది. మా పాప ఇంట్లో ఉండకుండా స్కూల్కి వెళ్ళింది అనుకోండి. ఇంట్లో పనులన్నీ టైం టు టైం ఫుడ్ నేను తీసుకోవడం కానీ అవంతా టైం టు టైం అయితే అయిపోతుందండి. మా పాప ఇంట్లో ఉందనుకోండి అస్సలు ఏ పనులు కూడా జరగవు. నేను బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తాను. ఓన్లీ టీ తాగి 1:30, 2 o'clock దాకా కూడా అలాగే ఉంటాను. ఇంకా దానివల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూ అయితే నాకు వచ్చిందండి. అంతే. ఇంకా దాని స్కూల్కి వెళ్ళిపోయింది అనుకోండి హ్యాపీగా లేస్తుంది, రెడీ అయిపోయి తను కూడా ఫుడ్ కరెక్ట్ టైంకు అన్నీ తినేస్తుందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే. ఇక్కడైతే టకటక వర్క్స్ అన్నీ చేసేసుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోయాను. ఆటో బుక్ చేసుకొని వెళ్ళానండి. ఒకటి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసేసుకొని తినేసి ఇంకా డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. మన క్లౌడ్ కిచెన్ గురించి ఎలాంటి తెలుసుకోవాలన్నా కూడా, ఫుడ్ లైసెన్స్ గురించి లేదంటే స్విగ్గీ జొమాటో లింకప్కి కానీ ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి.
అలాగే మన క్లౌడ్ కిచెన్లో వచ్చేసి డైరెక్ట్ ఆర్డర్స్ అనేది కూడా తీసుకుంటున్నాము. డైరెక్ట్ ఆర్డర్స్ కోసం అయితే మన వాట్సాప్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. వాట్సాప్ త్రూ ద్వారా మీరు డైరెక్ట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, మీరు అదే కాస్ట్కి ఇస్తారా లేకుంటే ఎలా అనేసి. నియర్ బై ఉన్న వాళ్ళకైతే అదే కాస్ట్కి ఇస్తానండి. స్విగ్గీ జొమాటోలో ఎలాగైతే ఫ్రీ డెలివరీ ఇస్తారో నేను కూడా అలాగే ఫ్రీ డెలివరీ ఇస్తాను. ఒక కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళే డెలివరీ ఛార్జ్ అనేది పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇక్కడైతే మా పాప స్కూల్ అయితే చూపిస్తున్నాను, చూసేసేయండి. బుక్స్ అయితే అలా టేబుల్ మీద పెట్టేసి హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఇంకా ఈమె టీచర్ లాగా అయితే చైర్ ఎక్కేసి ఆటలు ఆడుతుంది. మీకైతే వీలైతే ఈరోజైతే లైవ్ అయితే మా పాపతో చేస్తానండి. ఎందుకంటే చిల్డ్రన్స్ని చూపించొద్దు అని కొన్ని అయితే రిమూవ్ అయిపోతున్నాయండి ఆటోమేటిక్గా వీడియోస్. చూస్తాను, కిడ్స్ ఆన్ అని పెట్టయితే చూస్తాను. వస్తే కనుక మా పాప అల్లరి వేషాలు, ఆమె బుజ్జి బుజ్జి మాటలు అయితే చూసేసేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటానండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ బాయ్.